సాధించిన తర్వాత ప్రత్యేక హోదా రైట్. చేయాలి. అదే వేణుగోపాల్ గారు మీ దగ్గర ఆడియో క్లారిటీగా లేదు. ఒకసారి రీజాయిన్ అవ్వండి మీరు. మీ దగ్గర ఒక సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఎస్, క్లారిటీగా ఉంది. మధుకర్ గారు నా వాయిస్ నాకే వినబడుతుంది మీ దగ్గర నుంచి. ఎస్ మధుకర్ గారు చెప్పండి, ఏంటి వైసీపీ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో రాజీనామాల పరంపర కొనసాగుతుంది. మరి ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఇప్పటికే 5 ఖాళీ అయ్యారు, మళ్ళీ ఇంకో 5 రాజీనామా చేశారు. తాజాగా రాజశేఖర్ గారు కూడా రాజీనామా చేశారు. ఎలా చూడాలంటారు? సార్, ఒకటి, ఈ పార్టీ స్థాపించినప్పుడు ఇద్దరు ఉన్నారు. తర్వాత 68 మంది, దాని తర్వాత 151 మంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, కార్యకర్త గారు ఇద్దరే. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారో, ఆ మేనిఫెస్టోలో దాదాపు 98.2% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఉంటారు వెళ్తారు అనుకుంటే, అధికారం కోసం ఎవరైతే తాపత్రయపడతారో వాళ్ళు వెళ్ళటం, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ లో వెళ్ళటం మేము యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళు వెళ్ళిన దాని గురించి మేము క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వెళ్ళిన వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేసామంటే వాళ్ళు లేకపోతే మాకేందో బాధ కలిగిద్ది అని వాళ్ళకి తెలియపరుస్తున్నాం అని అనుకుంటారు. కాబట్టి మేము అది చెయ్యం. ఉన్న వాళ్ళతోనే నాయకులుగా చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2019లో 151 మంది ఎమ్మెల్యేలు అయితే కానీ, 122 మంది ఎంపీలు, 22 మంది ఎంపీలు అయితే కానీ ఎవరు గెలిచారు, ఎవరెవరు ఏ స్థానంలో నుంచి వచ్చారో ఒకసారి మీరు చూసుకోండి. ఎవరికి రాజకీయ అనుభవం ఉంది? బాపట్ల ఎంపీగా నందిగాం సురేష్ గారు గెలిచారు. ఆయన ఒక మండల అధ్యక్షుడు. ఆయన ఒక మండల దానికి అధ్యక్షుడు. ఆయన తీసుకొచ్చి ఎంపీకి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ చాలా మంది చాలా విధాలుగా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తని లీడర్ చేసేటటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వీళ్ళని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు లేరు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో గెలిచిన వాళ్ళే. కారణం మీరు చూసుకోండి. ఆయన కష్టం అండి. ఓదార్పు యాత్ర ఆయన కష్టం, ప్రజా సంకల్ప యాత్ర ఆయన కష్టం, దాని తర్వాత రచ్చబండ అయితే ఆయన కష్టం. ఈ రోజు ఆయన కష్టంతో 151 మంది గెలిచి ఈ రోజు పార్టీ ఓడిపోయిన తర్వాత ఏలొచ్చి చూపించి వెళ్ళిపోవటం అనేది వాళ్ళ యొక్క సంస్కృతికి మేము వదిలేస్తా ఉన్నాం. వాళ్ళు మేము క్రిటిసైజ్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక దండం, ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఒక 2 దండాలు. వెళ్ళిన వాళ్ళు మేము యాక్సెప్ట్ చేస్తాం, ఉన్నోళ్ళు మేము యాక్సెప్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ రోజు చూడండి, ఒక రోజు మీరు మనకు దినమన పీస్ పోర్ అనేది, యువత పోర్ అనేది ఏ విధంగా జరిగింది? మధుకర్ గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుల్ని తయారు చేశారని. మరి బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి కాంగ్రెస్లో ఉన్న నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చిన వాళ్లే కదండి. ఆయన కొత్తగా నాయకుల్ని తయారు చేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే చెప్పొచ్చు కదా? కాదండి, మీకు 151 మందిలో 10 మందిని చేసి 2 చేస్తే చాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాయకుడు కానీ డబ్బా కొట్టుకున్నవాడు ఒకటైతే, కార్యకర్తని నాయకుడికి తీసుకొచ్చిన పార్టీ ఏదో చెప్పండి మీరు. ఈ రోజు 50 కోట్లు 100 కోట్లు ఉంటే టికెట్లు ఇచ్చారండి. ఆయన సొంత స్వయం కృషితో చేసి. నా పాయింట్ ఏంటంటే, కాంటెక్స్చువల్ గా మాట్లాడుతున్నా. మీరు అన్నదేంటి, నాయకులు వెళ్ళిపోతున్నారు, పార్టీ జీరో అయిపోతుంది అనే దానికి నేను కాంటెక్స్చువల్ గా ఏం సమాధానం చెప్పానంటే, కార్యకర్తను కూడా నాయకులు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి నాయకుడి దగ్గర మేము ఉన్నామండి. మీరు దాని గురించి బాధపడాల్సిన పని లేదు. ఉన్న వాళ్ళకి ఒక దండం, వెళ్ళిన వాళ్ళకి 2 దండాలని తెలియపరుస్తున్నాం మీడియా ద్వారా. మన యువత పోరు కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక వారం రోజులు అయింది అనుకోండి జరిగి. మీరు ఏ విధంగా జరిగిందో ఒకసారి చూసుకోండి. ఏ విధంగా జనం బయటకు వచ్చారో ఇది కూడా చూసుకోండి. నాయకులు ఉంటారు, నాయకులు వెళ్తారు అనేసారి ఒకటి. అధికార దాహంతో, అధికారం కోసం వెళ్లే వాళ్ళు మనం ఏం చేయలేం సార్. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఆ ఇష్యూ బేస్డ్ గా మాట్లాడటం అనేది ఒకటి. ఇప్పుడు నిద్రపోయామని లేవచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని మనం ఏమి లేపుతాం? నాకు సమస్య ఉంది, నేను వెళ్తున్నాను, వెళ్ళండి గుడ్. వెళ్ళిన తర్వాత వెళ్తా రాయేసేస్తారు అనుకోండి, ఆ రాయిని కూడా తీసి ఇల్లు కట్టుకునేటటువంటి సామర్థ్యమైనటువంటి నాయకులు మా దగ్గర ఉన్నారు. నేను దాన్ని బట్టే మాట్లాడుతున్నాం సార్. దాన్ని బట్టే మీ మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటాం. రైట్. మధుకర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు.